నా మీద కుట్ర జరుగుతోంది కొద్ది రోజులుగా. ఒక సినిమా హీరో, ఒక ఇన్ఫ్లుయెన్సర్ భార్యాభర్తల మధ్య ఇష్యూస్ ఉండి వాళ్ళు కేసులు పెట్టుకుని కొంతకాలంగా ఇద్దరు వేరువేరుగా విడివిడిగా ఉంటున్నప్పుడు దానికి సంబంధించి నేనేదో బ్లాక్మెయిల్ చేసి టెలిఫోన్ ట్యాపింగ్ చేసి 10 కోట్లు డిమాండ్ చేశానట. దీని వెనక వైసీపీ భారీ కుట్రుంది. ఒక వైసీపీ ఎమ్మెల్సీ దగ్గరుండి ఆ హీరో తండ్రితో నా మీద విపరీతమైన ఆరోపణలు చేయించారు. ఎందుకు? వైసీపీ ఎమ్మెల్సీ వైసీపీ అధినేత ఆదేశాల ప్రకారం రెచ్చగొట్టి చేయించారు. బట్ నన్ను నమ్మింది మా చైర్మన్ గారు. తిరుమల కొండంత అండగా ఉన్నారు. నేను నమ్ముతున్నా, నీ పని నువ్వు చేసుకెళ్ళన్నారు. TV5 మూర్తి అంటే యాంకరే కదా, టీవీ.5 ఛానలే కదా. టీవీ.5 ఛానల్ మూర్తి ఇప్పుడు ఏది ఆయన వివాదంలో ఆయన మీద ఎఫ్ఐఆర్ అవటంలో మేము ఉన్నాం అంటున్నాడా? ఎఫ్ఐఆర్కి మాకేం సంబంధం? ఎఫ్ఐఆర్ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్లో, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్లో కదా అయింది. వీళ్ళు మంచి ఫ్రెండ్స్ కదా, వాళ్ళు బాగా కాంగ్రెస్ని అక్కడ జాకీలు ఎత్తి లేపుతూ ఉంటారు కదా. రెండోది నాకు అర్థం కాదు, TV5 మూర్తి గురించి ఆలోచించేంత టైం మాకుందా? అంటే ఆ యాంకర్ గురించి అసలు జగన్ గారికి తెలుసో లేదో కూడా తెలియదు. ఆయన ఒక పిప్పి రకం గాడు. వాడి గురించి మేము అసలు డిస్కషన్ చేసేది ఏంది? అతను చేసేటటువంటి అతి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నట్టున్నాడు ఆయన. ఇప్పుడు మేమేమన్నా చెప్పామా వెళ్ళి మొగుడు పిల్లల మధ్య బ్రోకరేజం చేయమని, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోమని మేమన్నా చెప్పామా? లేదంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంగిలి కంచంలో భోజనం చేయమని మేమన్నా చెప్పామా? ఏమయ్యా మూర్తి? లేదా నువ్వు పెళ్లి చేసుకోకుండా లత్కోరు పనులు చేయని చెప్పి ఏమన్నా చెప్పావా? నీకు నీ వ్యవహారాల గురించి ఇప్పుడు మేము డిస్కషన్ పెట్టామనుకో, మొత్తం సోషల్ మీడియా అంతా నువ్వే ఉంటావు. విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఎక్కడెక్కడ మన వ్యవహారాలు ఏంటి, మన కథలేంటి, మనం పడ్డ కథలేంటి, మనం పడిచ్చినటువంటి కథలేంటి, మనం చేసినటువంటి బ్లాక్మెయిల్స్ ఏంటి, అవన్నీ చాలా పెద్ద డిస్కషన్ మనం పెట్టాలంటే మాకు అంత టైం లేదు. ఆయన గురించి ఆలోచించేటటువంటి అంత టైం లేదు మాకు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యల్ని ఏదైతే ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్ళాలి అనేది మాకున్నటువంటి పని. నేను అడుగుతున్నా ఒకటే, అదే మా మీద ఆరోపణలు చేశాడు కాబట్టి, నువ్వు జర్నలిస్టువా మొగుడు పిల్లల మధ్య బ్రోకర్వా? జర్నలిస్ట్ పని చేయాలి. అందరు జర్నలిస్టు పనే చేస్తున్నారు. నీలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని, వాళ్ళే ఈ బ్రోకరేజం చేసేది. సో మొగుడు పిల్లల గొడవ అయితే మధ్యలో బ్లాక్మెయిల్ చేసి, అసలు ఆ గొడవ పెట్టింది నువ్వు అంట కదా, అలా గొడవ పెట్టి మళ్ళీ నువ్వే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేయటం నీకు నీ నాయుడికి బాగా అలవాటే కదా. మీ నాయుడు అంటే మీ చైర్మన్. అంటే ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ అంటే గట్టును మేడుస్తుందని ఒక సామెత ఉంటుంది మనకి. వాళ్ళ చైర్మన్ అట్టని పనులు చేస్తాడో మనకు తెలుసు. సో వాళ్ళని చూసి మరి వాళ్ళని టీవీలో పనిచేసే యాంకర్లు కూడా అదే చేస్తారు. ఆయన చేసేది బ్లాక్మెయిల్ రాజకీయాలే. ఏది ఆ TV5 నాయుడు అలియాస్ ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారనుకోండి, అది మన దౌర్భాగ్యం, అది సెకండ్ సబ్జెక్టు. సో ఇప్పుడు మరి ఆయన చూసి ఇప్పుడు మూర్తి కూడా నేర్చుకున్నట్టున్నాడు బ్లాక్మెయిల్ ఎలా చేయాలని. సో మా గురించి ఎక్కువగా నువ్వు మాట్లాడితే నీ వ్యవహారాలు, నీ కథలు, ఇప్పుడు ఒక ఇంట్లో వ్యవహారమే బయటకు వచ్చింది. ఇట్లాంటి వ్యవహారాలు చెప్పాను కదా, ఆంధ్ర నుంచి తెలంగాణ దాకా మొత్తం బయటకు తీయాల్సి వస్తుంది. నోరు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడితే మంచిదని చెప్తాను.